గుడ్ మార్నింగ్ అందరికీ. మనకి వర్షన్ ఇప్పుడు చేంజ్ అయింది కదా, పోర్షన్ ట్రాకర్లో వర్షన్ చేంజ్ అయింది. ఇప్పుడు 22.9 వర్షన్ వచ్చింది కదా. ఆ వర్షన్లో ఏం మార్పులు వచ్చినాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. అయితే మనకు ముఖ్యంగా 5 మార్పులు వచ్చినాయి. 5టిలో 3 మార్పుల గురించి నేను ఈ వీడియోలో చెప్తా. వాటిని కూడా ఇంకా స్టేటస్లో మనకు చూపిస్తుంటారు కాబట్టి ఆ 3 కూడా మీరు కొద్దిగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేయాలి. అయితే ఈ 22.9 వర్షన్లో వచ్చిన మార్పు ఏంటంటే, ఫస్ట్ ఈసీసీఈ అనేది యూట్యూబ్ల ద్వారా మనకి చూసుకోవడానికి వీలుగా మన మాడ్యూల్ను పొందుపరచడం జరిగింది. ఎక్కడ అనంటే, మనం బెనిఫిషరీ డైలీ ట్రాకింగ్కి వెళ్తాం కదండి. డైలీ ట్రాకింగ్కి వెళ్తాం కదా, అక్కడ ఓపెన్ చేస్తే చూడండి ఇక్కడ వస్తుంది. అంటే యూట్యూబ్లో చూసుకుంటూ, అంటే మోడల్స్ అన్నట్లు ఎట్లా చేస్తున్నారు, ఈరోజు పర్టికులర్గా మనం చేయాల్సిన కార్యక్రమం ఏంది అనేది కూడా మనకి ఈసీసీఈ లెర్నింగ్ అనే మాడ్యూల్లో పెట్టడం జరిగింది. చూడండి, యాక్టివిటీ క్లిక్ చేసిన తర్వాత మనకి కింద చూడండి, యాక్టివిటీ కింద ఈసీసీఈ లెర్నింగ్ అని ఉంది కదా, ఇక్కడ కంటిన్యూ కొడితే మనకి ఇక్కడ వాయిస్ వస్తుంది. ఇలా మనకి ఈరోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే వాయిస్ ద్వారా చెప్తుంటుంది అన్నట్ల. దాన్ని మనం నెక్స్ట్ ఎంటర్ చేస్తే మనకి ఏమేమి కార్యక్రమాలు ఈరోజు చేయాలి, ఎంత టైంలో చేయాలి అనేది ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. అయితే ఇక్కడ ఒక్కొక్క కార్యక్రమానికి వీడియో ఉందా, పీడిఎఫ్ ఉంది, తర్వాత ఎన్ని మినిట్స్ మనం ఆ కార్యక్రమం చేయాలి అనేది కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ స్టార్ట్ అని ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ ఈ వీడియోలో ఈ మోడల్ ఎట్లా చేసింది ఈమె అనేది చూసి ఆ రకంగా మనము మన లెర్నింగ్ కోసము, పిల్లలకు చెప్పడం కోసం ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ అనేది దీనిలో పొందుపరచడం జరిగింది. లేదు మీరు యాక్టివిటీ గైడ్ ద్వారా తెలుసుకుంటారు అని అంటే ఇక్కడ పీడిఎఫ్ ఉంటుంది కింద చూడండి. ఇక్కడ కన్ను కుడుతుంది కదా, ఐ మార్క్, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మొత్తం అది కనిపిస్తుంది. ఏమేం కార్యక్రమాలు చేయాలి ఏంటి అనేది కనిపిస్తుంది. లేదు మేము వీడియో చూసి తెలుసుకుంటామంటే ఇట్లా వీడియో ఓపెన్ చేస్తే ఈరోజు చేయాల్సిన యాక్టివిటీ ఏంటనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఈరోజు आदि जैसे कौशल का विकास बहुत जरूरी है। आज की गतिविधि के लिए आपको अलग अलग रंग बिरंगी चित्रों की कहानी की किताबें चाहिए। तो आइए देखते हैं आंगनबाड़ी में बच्चों के साथ క్లిక్ చేసి నెక్స్ట్ సబ్మిట్ కొట్టేస్తే మనకి ఈ యాక్టివిటీ మనం చెప్పినాము అన్నట్టు. నెక్స్ట్ యాక్టివిటీకి మళ్ళీ నెక్స్ట్ దానికి వీడియోకి వెళ్ళి చూసి ఇక్కడ స్టార్ట్ బటన్ మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ వీడియో చూసి ఏం చేసిందో అది చూసుకొని మనం పిల్లలతో చేయించి మళ్ళీ యాక్టివిటీ కంప్లీటెడ్ అని కొట్టి నెక్స్ట్ అని కొట్టేస్తే ఈ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయినట్ల. యాక్టివిటీ కంప్లీటెడ్ అని వస్తుంది. అంటే మీరు మొత్తం చూడాలి, మళ్ళీ సగం చూసి కొట్టడం కాదు, మొత్తం చూసి. ఇక్కడ చూడండి కంప్లీటెడ్ అని వచ్చింది కదా. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇది కూడా కంప్లీటెడ్. ఇక్కడ ఇంకా ఏమి యాక్టివిటీస్ లేవు, 2 యాక్టివిటీస్, 3 యాక్టివిటీస్ మాత్రం కనిపిస్తున్నాయి. అంటే ఏంటి దీని అర్థం అంటే, శనివారం, ఈరోజు సాటర్డే కదా, పైన కూడా కనిపిస్తుంది చూడండి, 15/2/2025 సాటర్డే రోజు మీరు చేయాల్సిన కార్యక్రమాలు, పిల్లలకి ప్రీ స్కూల్ లెర్నింగ్ ఎట్లా చేయాలి అనేది వీడియోస్ ద్వారా మేము పొందుపరిచినాం, మీరు చూసి దాన్ని కంప్లీట్ చేయండి అని చెప్పి మనకి ఈ మాడ్యూల్లో పెట్టడం జరిగింది. వీటిని మీరు చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ చేసి ఎండ్ టుడే లెర్నింగ్ అని కొట్టేస్తే గో టు డైలీ మొత్తం కంప్లీట్ అయ్యి, ఈరోజు ఏం కార్యక్రమాలు, మీరు ఒకవేళ వేరే పనిలో ఉండి ఒకటే కార్యక్రమం చేసినాం, 2 కార్యక్రమం చేసినామంటే కూడా ఎన్ని కార్యక్రమాలు చేసిండ్రు అనేది అక్కడ కంప్లీట్ అవుతుంది. మీరు అదర్ వర్క్లో కొట్టి నేను ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేసినామంటే కూడా తెలిసిపోతుంది వేరే మీ డిపార్ట్మెంటల్ వర్క్లో ఉన్నప్పుడు. కాబట్టి మీరు స్కూల్లో ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా ఈ ఈసీసీఈ ఓపెన్ చేసి ఆ వీడియోస్ అన్నీ చూసి పిల్లలకు కంప్లీట్ చేసినట్టు అక్కడ ఎంటర్ చేస్తే మాకు ఇక్కడ ఎన్ని యాక్టివిటీస్ జరిగినాయి డాష్ బోర్డ్లో కనిపిస్తుంది. ఎన్ని యాక్టివిటీస్ టీచర్ చేసింది అనేది కూడా మాకు
కంప్లీట్ అయినాయి అనేది కూడా కనిపిస్తుంది. ఓకేనా? ఇది మనకు పెట్టిన డైలీ అది ఈసీసీ లెర్నింగ్ మాడ్యూల్ అన్నట్టు. చూడండి, 1 డే కంప్లీటెడ్ అని కింద వచ్చింది. ఇంతకుముందు 0 కంప్లీటెడ్ అని ఉంది కదా. అయితే ఇక్కడ క్లిక్ చేస్తే 1 డే కంప్లీటెడ్ కాడ క్లిక్ చేస్తే మనకి ఈ కంప్లీట్ అయిన ఈ బ్లూ మార్కులో, కంప్లీట్ కానివి రెడ్ మార్కులో కనిపిస్తుంది. ఇది కూడా మనకు డాష్ బోర్డ్లో కనిపిస్తుంది. ఈసీసీ లెర్నింగ్ ఎన్ని రోజులు జరిగింది, అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి ప్రీ స్కూల్ ఎన్ని రోజులు జరిపిండ్రు అనే విషయం కూడా మనకి డాష్ బోర్డ్లో క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి వీటిని కూడా మీరు చూసి పిల్లలకు చెప్పండి. చెప్పి ఈ ఆన్లైన్లో ఎంటర్ చేయండి, సబ్మిట్ చేయండి. మీరు చెప్పడం కాదు, ఆన్లైన్లో సబ్మిట్ చేస్తేనే మాకు కానీ డాష్ బోర్డ్లో కనిపించి అందరి అధికారులకు కూడా ఇక్కడ ప్రీ స్కూల్ జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఓకేనమ్మా? ఓకే, థ్యాంక్ యూ. మిగతా వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మెయిన్గా కామెంట్ చేయండి. మన అంగన్వాడీకి సంబంధించిన అన్ని వీడియోస్ నేను మీ దానిలో పెడుతున్నా కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి. ఇంకేమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.